హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సైతాన్ పార్ట్ నెంబర్ 12. ప్రీతికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన భరత్. ప్రీతిని ఇంటి బయటే ఉండేలా చేసిన సుందరం కంటిన్యూషన్. కాంతం గారి చూపులకి అర్థం తెలుస్తూ ఉన్న సుందరంలో ఆనందం. ఇల్లు ఉన్న లోపలికి వెళ్ళలేని ప్రీతిని తలుచుకొని ఆనందిస్తూ ఉన్నాడు సుందరం. మొన్న డబ్బెందుకు తనకి అంటే ఇల్లు ఆస్తి మొత్తం అన్నీ ప్రీతివే అన్న తల్లిని చూస్తూ ఇల్లు తనది అయినా లోపలికి వెళ్ళాలంటే అతని పర్మిషన్ తప్పక కావాలి. నాకే వార్నింగ్ ఇచ్చినందుకు ఇప్పుడు నీ మనవరాలికి పరిస్థితి అని మనసులో అనుకుంటూ తల్లి వైపు కన్నింగ్ చూపులతో చూస్తూ తిరిగి తన అత్తగారి తరపు చుట్టాలతో మాట్లాడుతూ ఉంటారు. కాంతం గారు ఇక్కడ ఉన్న మనసు మాత్రం ప్రీతి మీద ఉంది. కొడుకుతో ప్రీతి వస్తుంది, తాళం అక్కడ వేయి అని చెప్పింది, కానీ తనే వేసి ఉంటే ఇప్పుడు ప్రీతికి బయట ఉండాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు అని అనుకుంటూనే మనసులో ఎప్పుడు కొడుకు తనని తన అత్తారింటికి రాను అంటే సరే అంటూ భార్యను తీసుకుని మాత్రమే వచ్చేవాడు. అటువంటి సుందరం ఈరోజు మాత్రం పట్టుబట్టి మరి తల్లిని తన అత్తారింటికి తీసుకువచ్చాడు. అతను ఎందుకంతలా పట్టుబట్టాడు అని ఇప్పుడు తెలుస్తూ ఉంటే కాంతం గారిలో కోపం సుందరం మీద. సువర్ణకి ఈ విషయాలేమీ తెలియక పుట్టింట్లో అందరితో నవ్వుతూ మాట్లాడుతూ తనవంతుగా పనిలో సాయం చేస్తుంది. విజ్జు కూడా తన వయసు పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. పూజ జరుగుతూ ఉంటే మనసక్కడ పెట్టలేక ప్రశాంతత లేని మనసుతో కాంతం వ్రతాన్ని చూస్తూ ఉన్నారు. వ్రతం పూర్తయ్యాక కాంతం ఏదో తిన్నాను అంటే తిన్నా అనే విధంగా తినేసి కోడల్ని త్వరగా వెళ్దామని చెప్పి కొడుకుని హడావిడి చేసింది. అయినా కూడా సుందరం మాత్రం కావాలి అని లేట్ చేస్తూ చివరికి 4 అవుతూ ఉండగా అక్కడి నుండి స్టార్ట్ అయితే ఇంటికి చేరుకోవడానికి 5:30 అయ్యింది. నలుగురు ఇంటికి వచ్చేసరికి ప్రీతి గుమ్మంలోనే తలుపుకి తల పెట్టుకొని అప్పుడే ఆకలికి నీరసంగా అనిపించి నిద్రలోకి వెళ్తుంది. క్యాబ్ ఆగిన తర్వాత కాంతం హడావిడిగా లోపలికి వస్తుంటే సువర్ణ అత్తయ్య జాగ్రత్త అంటూ మెల్లిగా వస్తుంది. విజ్జు అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకొని కాస్త అలసిపోవడంతో తల్లి భుజం మీద తల పెట్టుకుని వస్తున్నాడు. కాంతం వచ్చి పడుకున్న ప్రీతిని చూసి వాడిపోయిన తన ముఖం వంక చూస్తూ పక్కింటి వారి వద్దకు వెళ్ళమని చెప్పాను కదా, ఇక్కడే ఉందేంటి పిచ్చి తల్లి అనుకుంటూ ప్రీతి అని చెంపపై తట్టింది. ఉదయం ఇంటికి వెళ్తున్నామని వచ్చేప్పుడు టిఫిన్ కూడా చేయకుండా బస్ ఎక్కారు ప్రీతి ఇంకా మిగతా వాళ్ళు. కానీ ప్రీతి ఇంటికి వచ్చేసరికి తాళం ఉండడంతో పక్కింటి వారి వద్దకు వెళ్ళమని చెప్పిన కాంతం గారి మాటకి ప్రీతి వెళ్ళింది. కానీ వాళ్ళు కూడా అప్పుడే ఏదో ఫంక్షన్కి వెళ్ళడం చూసి లోపలికి వెళ్లకుండానే బయటికి వచ్చి ఇంటికే వచ్చింది తిరిగి. మళ్ళీ నానమ్మకి ఫోన్ చేస్తే తను కంగారు పడుతుంది అని ఇంటి ముందే కూర్చుని వారి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఉదయం నుండి స్నానం కూడా చేయకుండా ఉండడంతో అంతా చిరాగ్గా ఉన్న ప్రీతిని చూస్తూ ఉంటే కాంతం గారికి గుండెల్లో బాధగా అనిపించింది. కొడుకు ప్రీతి కోసం తాళం కుండీలో వేస్తాడు అనుకుంది. ఒక్క మాట నేను రాను అంటే బాగుండు అని ప్రీతిని చూస్తే అనిపించింది ఆవిడకి. ప్రీతి చెంపని తడుతూ మెల్లిగా తనని నిద్ర నుండి లేపింది. కాంతం కంటే వెనక వచ్చిన సువర్ణ విజ్జు ప్రీతిని చూసి ఇక్కడే ఉన్నావక్క అని తమ్ముడు అంటే ఇక్కడ ఉన్నావు, తాళం వేసుకుని లోపలికి వెళ్ళలేదా ప్రీతి అంటూ సువర్ణ గారు అడిగారు. తాళం ఉండాలి కదా సువర్ణ, తను లోపలికి వెళ్ళాలి అంటే అని తాళం తీసి లోపలికి వెళ్తున్న సుందరంను చూసి అంటుంది కాంతం. అత్త చెప్పింది అర్థం అవ్వని సువర్ణ ఏమైంది అంటూ భర్తని అడిగేసరికి తనకి గుర్తులేదు అని సింపుల్గా చెప్పాడు. ఉదయం నుండి ఏమీ తినకపోవడం, ఓన్లీ బాటిల్లో నైట్ తెచ్చుకున్న వాటర్ మాత్రమే ఉండడంతో వాటినే తాగి కడుపులో అరుస్తున్న పేగులని నీటితో నింపి ఇంట్లో బలం లేక అక్కడే ఉన్న ప్రీతిని లేపి రా అమ్మ అంటూ కాంతం చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే అక్క బ్యాగ్ తీసుకుని వారి వెనకే వెళ్ళాడు విజ్జు. ప్రీతిని బయట ఇంతసేపు దిక్కులేని దానిలా ఉంచి కడుపు మార్చాను అన్న ఆనందంలో ఉన్న సుందరం రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద హాయిగా పడుకుంటే ప్రీతిని రూమ్లోకి తీసుకువెళ్ళిన కాంతం నువ్వు ముందు స్నానం చేసిరా, నేను నీకోసం తినడానికి ఏమైనా తెస్తాను అంటూ ప్రీతిని వాష్రూమ్లోకి నెట్టు తను కిందికి వెళ్ళింది గబగబా. ఉదయం ప్రీతికి అని వండిన అన్నం కర్రీస్ ఉండడంతో వాటిని కాస్త రీహీట్ చేసి ప్రీతి వచ్చేలోపు రూమ్లో ప్లేట్తో రెడీగా ఉంది కాంతం. ప్రీతి డ్రెస్పై కాంతం గారి ముందు కూర్చుని ఆ నానమ్మ అంటూ ఉదయం నుండి ఏమీ తినక ఆకలితో తెరిస్తే అయ్యో తల్లి అంటూ కంటి చుక్క రాలుస్తూనే భోజనం పెట్టింది ఆవిడ. ఒక 4 ముద్దలు పెట్టిన తర్వాత నిన్ను పక్కింటి వాళ్ళ వద్దకి వెళ్ళమని చెప్పా కదా అని అడుగుతారు.
నానమ్మ వెళ్ళాను, కానీ వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్తూ ఉండడం చూసి వచ్చాను అంటూ తన వల్ల మరొకరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి తింటూనే నిద్ర వస్తుంది చాలు అంటూ అప్పటికే జర్నీకి అలసిపోయిన విజ్జు పక్కన పడుకుంది. పడుకున్న ప్రీతిని చూసి కొడుకు చేసిన పనికి ఆమెకి కొడుకు మీద కోపం, ప్రీతి పట్ల బాధ రెండూ వస్తూ ఉన్నాయి. తను లేకుంటే ప్రీతిని ఏ సుందరం ఎలా చూసుకుంటాడు అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆఫీస్ నుండి భరత్ హేమంత్ ఇంటికి వచ్చేసరికి హాల్లో సీతతో 2 రోజులు సైలెంట్గా ఉండడంతో మడతపడిపోయిన నాలుకకి పని చెప్తుంది స్మిత. తన వాగుడు వింటూ అలానే కూర్చున్న సీతని కనీసం చూడకుండా వాగుతూ ఉన్న స్మితని లోపలికి వస్తున్న హేమంత్, హలో వాగుడుకాయ్, కాస్త గ్యాప్ ఇవ్వు, ఎదుటి వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకో అంటూ స్మిత ముందు ఉన్న సీతని చూపించి టూర్లో అలసిపోయి ఉంటుంది. పాపం తనని రెస్ట్ తీసుకొనివ్వచ్చు కదా, రాగానే నీ మాటలతో తనని ఫ్రై చేయాలా అంటూ ఉంటే, హలో లుక్, టూర్కి వెళ్ళిన వాళ్ళు అలసిపోరు, ఎంజాయ్ చేస్తారు. సో ఎంజాయ్ చేసిన వారికి అలసట ఎందుకు ఉంటుంది? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్న నాలాంటి వాళ్ళకి అలసట ఉంటుంది అంటూ చెప్పి మళ్ళీ సీత బుర్రని ఫ్రై చేయాలి అని చూస్తూ ఉంటే, చూడమ్మా స్మిత, స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తారు, లెక్చరర్స్ అలసిపోతారు. సో తను లెక్చరర్, లీవ్ హర్ అంటూ చెప్పి స్మిత విసిరే పిల్లో తనని తాకడానికి ముందే అక్కడి నుండి వెళ్ళిపోతాడు హేమంత్. వారిద్దరి వాదన తనకి అలవాటే కనుక సీత నవ్వుతూ ఉంటే, టూర్ ఎలా జరిగింది అని అడిగాడు భరత్. ఆ అన్నయ్య అంటూ వెళ్ళి భరత్ని హక్ చేసుకున్న తర్వాత సీత నుదుటి మీద ముద్దు పెట్టి, ఆర్ యూ ష్యూర్ అన్నాడు. అన్నయ్య ఎందుకన్నాడో తెలియకుండా టూర్ వద్ద తన వెంట ఒకరు పడ్డారు అని భరత్కి తెలిసిందేమో అని, ఆ అన్నయ్య, ఆల్ ఫైన్ అని నవ్వుతూ అంది స్మిత. చెల్లి ముఖంలో నవ్వు చూసి భరత్ ఓకే అంటూ, స్మిత ఎలా ఉంది లెగ్ పెయిన్ అన్నాడు. తగ్గింది అన్నయ్య అని చెప్పి సైలెంట్ అయింది. ఓకే అని స్మిత తల మీద చేయి వేసి నిమిరి రూమ్లోకి వెళ్ళాడు. భరత్ వెళ్ళిన తర్వాత సీత అమ్మయ్య అనుకుంది. ఎందుకంటే అక్కడ తన వెంట ఒకరు పడి లవ్ ప్రపోజ్ చేశారు అని భరత్కి తెలిస్తే అతని రియాక్షన్ గురించి తెలిసిన సీత భరత్ వెళ్ళగానే అమ్మయ్య అని మనసులో అనుకుని సోఫాలో కూర్చుంది. నానమ్మ తినిపించిన తర్వాత ఫుల్గా తిని ఉదయం నుండి బయటే తిండి, నిద్ర, స్నానం లేకుండా ఉండడంతో అలసటగా ఉండి త్వరగానే గాఢ నిద్రలోకి వెళ్ళింది ప్రీతి. అక్క పడుకున్న తర్వాత రూమ్లోకి పడుకోవడానికి వచ్చిన విజ్జు ప్రీతి ఫోన్ పట్టుకుని కాసేపు పబ్జీ ఆడుకుని పక్కనే అలానే పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. రూమ్ నుండి ముందుగా హేమంత్, అతని వెనుకే భరత్ ఇద్దరూ వచ్చాక డిన్నర్ చేయడానికి ఇంట్లో ఉన్న 4 మనుషులు కూర్చున్నారు. స్మితకి కాలి నొప్పి అయినప్పటి నుండి రైస్ ఒక్క పూట మాత్రమే పెట్టాలి అని చక్రికి భరత్ చెప్పడంతో అతని కండిషన్ ప్రకారం అలానే పెట్టాడు. కానీ వారం నుండి ఒక్క పూట మాత్రమే రైస్ తింటే డిన్నర్ చపాతీ పెడుతూ ఉంటే ఆ రోజు స్మితకి చపాతీ తినాలి అనిపించలేదు. ఎలాగో తనకి కాళ్ళ నొప్పి ఆల్మోస్ట్ తగ్గిపోవడంతో చక్రి నాకు కూడా రైస్ పెట్టు అంది. స్మిత ఎదురుగా ఉన్న భరత్ని చూసి చక్రి ఆగిపోతే, అన్నయ్య చూడు, నా లెగ్ పెయిన్ ఆల్మోస్ట్ తగ్గింది, ప్లీజ్ డైలీ చపాతీ తినాలంటే ఏం బాలేదు నాకు అని క్యూట్గా చెప్తూ ఉంటే సీత, హేమంత్ ఇద్దరు తనని చూస్తూ ఉన్నారు. భరత్ ఒకసారి స్మిత వైపు చూసి తన కాలు నొప్పి చాలా వరకు తగ్గడంతో బ్రౌన్ రైస్ వేయి అన్నాడు. రైస్ వద్దు అన్నవాడు అట్లీస్ట్ బ్రౌన్ రైస్ అయినా వేయి అని చెప్పిన తర్వాత ఓకే అనుకొని చక్రి వడ్డించడంతోనే పన్నీర్ కర్రీ వేసుకొని తింటుంది. చెల్లెళ్ళ విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదు భరత్కి. అందుకే వాళ్ళకి కష్టంగా ఉన్న హెల్దీగా ఉండే ఫుడ్ని మాత్రమే పెడతాడు. చక్రి తను చెప్పినట్టు వినే నమ్మకమైన వ్యక్తి కావున చాలా రోజుల నుండి అతని ఇంట్లో హెడ్ కుక్గా ఉంటున్నాడు. స్మిత తినే విధానం చూస్తున్న భరత్ తన వేస్లో ఆనందం చూసి డిన్నర్ కంప్లీట్ చేస్తూ సీతని తను వెళ్ళిన ప్లేస్ గురించి హేమంత్ అడిగితే చెప్తున్న సీత మాటలు వింటున్నాడు. నలుగురు డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కి వెళ్ళిపోతే భరత్ చివరగా చక్రితో మాట్లాడి రూమ్కి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి ఒకసారి ఫోన్ వంక చూసిన భరత్కి ఆ రోజు ప్రీతి నుండి ఒక్క కాల్ కూడా రాకపోవడం షాకింగ్గా అనిపిస్తుంటే సీత వచ్చింది కనుక ప్రీతి కూడా టూర్ నుండి వచ్చి ఉంటుంది. రోజు ఈ టైంకి ఫోన్ చేస్తుంది అని మరోసారి టైం చూసుకొని 10 దాటిపోతూ ఉంటే జర్నీ వల్ల అలసిపోయి ఉంటుంది అనుకున్నాడు. కానీ ప్రీతి పట్ల సుందరం చేసిన పని తెలియదు భరత్కి. ఆ రోజు ప్రీతి ఫోన్ చేయదు అని తనే ప్రీతి నెంబర్కి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి చేస్తే లిఫ్ట్ చేయలేదు అని మరోసారి కాల్ చేశాడు భరత్. రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, తను పడుకొని ఉంది అని మనసు చెప్తున్నా తన అనుకున్న వారి విషయంలో ఛాన్స్ తీసుకోలేక ఒకవేళ మరేదైనా కారణం చేత లిఫ్ట్ చేయడం లేదు అని 3వ సారి కాల్ చేశాడు. కంటిన్యూగా రింగ్ అవుతున్న మొబైల్ సౌండ్, అది కూడా తన పిల్లో పక్కనే ఉండడం చేత నిద్రలో ఉన్న ప్రీతికి మెలకువ వచ్చింది.
నిద్ర ఫుల్గా వస్తూ ఉంటే అలానే కళ్ళు మూసుకొని పక్కనే ఉన్న ఫోన్ని చేతులతో తడుముతూ వెతికి ఎవరు కాల్ చేశారు అని కూడా చూడకుండే అలానే లిఫ్ట్ చేసి హలో అంది. తన గొంతు విని నిద్ర నుండి ఇప్పుడే లేవడం చేత నూతిలో నుండి వస్తున్నట్టుగా ఉన్న తన మాటకి తను నిద్ర మబ్బులో ఉంది అని అర్థం అవుతూ ఉంటే హలో అన్నాడు. అంత నిద్రలో కూడా అతని గొంతుని గుర్తుపట్టి పడుకున్న ప్రీతి దిగాలున లేచి కూర్చొని భరత్ గారు అంటూ కళ్ళు పూర్తిగా తెరిచింది. హా అన్నాడు. అంతే, మీరు నాకు ఫోన్ చేశారా అంది. ఆల్రెడీ ఫోన్లో ఉన్నాడు అని కూడా మాట్లాడుతూనే. అన్నాడు. వారికి పరిచయం అయింది కొద్ది రోజులు అవుతున్నా కూడా ఎప్పుడూ తనకి ఫోన్ చేసి మాట్లాడింది లేదు భరత్. అందుకే అనుమానంతో అడిగింది ప్రీతి, మీరు చేశారా అని. భరత్ చేశాడు అని ప్రీతి నిద్ర అంతా చెడిపోతే, భరత్ డైలీ ఈ టైంకి కాల్ చేస్తావు కదా, ఈరోజు చేయలేదే అంటూ రూమ్ నుండి బాల్కనీలోకి వస్తూ అడిగాడు. ఎలా చెప్తుంది? ఉదయం బస్ దిగి ఇంటికి వచ్చిన అప్పటి నుండి తను ఒక్కతే ఇంటి బయట ఉన్నాను అని, ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళడంతో చెప్పు అని భరత్ మరోసారి అన్న తర్వాత జర్నీకి అలసిపోయి నిద్ర వచ్చింది అని చెప్పింది. ఓ అలాగా, గుడ్ నైట్ అన్నాడు. అయ్యో అప్పుడే పెట్టేస్తారా, నిద్ర వస్తుంది అన్నావు. అవును కానీ అంటుంటే మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడుతుంది? అతను ఫోన్ పెట్టేస్తా అంటే వద్దు అంది, కానీ ఏం లేదు గుడ్ నైట్ అంది అంటూ కాల్ కట్ చేసి భరత్ ఆకాశం వైపు చూశాడు. పౌర్ణమి వేళ ఉన్నట్టుంది. ఆకాశంలోని చంద్రుడు నిండుగా ఉండి రాత్రి వేళ వెన్నెల కాస్తూ పగటి వేళలా చూపిస్తూ ఉంటే భరత్ చూపు చందమామ పక్కన ఉన్న నక్షత్రాల మీద పడింది. భరత్ చిన్నగా ఉన్నప్పుడు తను సురేంద్ర గారి ఇంట్లో ఉన్న సమయంలో సుగుణ గారు పిల్లలందరికీ ఒకేసారి భోజనం పెడుతూ వద్దత్తయ్య చాలు అన్న సందర్భంలో ఇలానే నిండుగా ఉన్న చంద్రుణ్ణి చూపించి పక్కన ఉన్న చుక్కల వైపు చూపిస్తూ, చూడు అక్కడ జంటగా ఉన్న నక్షత్రాలు ఎవరో తెలుసా? అవి మీ అమ్మ నాన్న. అందులో ఒక నక్షత్రం మీ అమ్మ అయితే మరోటి మీ నాన్న. మీరు రాత్రి భోజనం చేస్తూ ఉన్నారా లేదా అని చూసి వెళ్ళడానికి వచ్చాయి అని చెప్తూ ఉంటే, నిజమా అత్తయ్య అన్నాడు. అవును, మీకోసం వచ్చిన వారికి ఇలా మీరు భోజనం చేయడం లేదంటే బాధపడతారు కదా అనగానే, అవునత్తయ్య అంటూ ఆమె చేతిలోని ప్లేట్ తీసుకుని ఖాళీ చేసేవాడు చిన్నతనంలో. అది గుర్తు వచ్చి ఇప్పుడు కూడా అమ్మా నాన్న మమ్మల్ని చూడ్డానికి వచ్చారు ఏమో అని అనుకోగానే పెదాల్లో నవ్వు వచ్చింది భరత్కి. కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.